సోరకాయ సర్వపిండి మీరు ఇంకా కూడా చేసుకుంటున్నారా? నాకైతే కామెంట్ చేయండి. నేనైతే చాలామంది ఇలాంటివి వంటకాలు చేసుకోవట్లేదని అయితే అనుకుంటున్నా. మీరు ఇంకా కూడా ఇలాంటి వంటకాలు చేసుకుంటూ ఉంటే నాకైతే కామెంట్ చేయండి. ఎప్పుడు ఇడ్లీ దోశ వడ కాకుండా ఇలాంటివి కూడా ట్రై చేయండి. ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. సోరకాయను ముందుగా తురుముకోవాలి. నేనైతే పెద్దగానే తురుముకున్నా. అందులో పల్లీలు నువ్వులు వేసుకున్నా. నువ్వులు మాత్రం ఎక్కువనే వేసిన, ఎందుకంటే మా వాళ్ళు నువ్వులు అన్నిట్లలో తినరు. తినే వాటిని నాకు కొంచెం ఎక్కువ వేస్తా. కొంచెం ఓమ కూడా ఎక్కువనే వేసుకున్నా. తినేటప్పుడైతే మంచిగా వస్తుంది. పచ్చికారమే వేస్తాము. నేనైతే ఇందులో పచ్చికారము, ఎల్లిపాయలు, జీలకర్ర, ఉప్పు వేసి పట్టుకున్నా. వాటిని మంచిగా మిక్సీ చేసుకోవాలి. మనం బియ్యపిండిలో వాటర్ అనేది అసలే యాడ్ చేయము. ఇలా మనం సొరకాయ తురుములో వచ్చే వాటరే దీనికి సరిపోతుంది. గారెలకైనా అంతే. మన సొరకాయ గారెల వీడియో కూడా అప్లోడ్ చేసినాం మన ఛానల్లో. ఎవరైనా చూడాలనుకుంటే వెళ్ళి చూడండి. నచ్చితే ఒక లైక్. ఉప్పు కూడా నేను మిక్సీ పట్టుకునేటప్పుడే వేసిన, కాకపోతే కొంచెం తక్కువ ఉందని ఇప్పుడు కూడా యాడ్ చేసుకున్నా. మనం మొత్తం కలుపుకున్న తర్వాత పిండి టేస్ట్ చూసుకొని ఉప్పు పడితే మళ్ళీ వేసుకోవాలి. ఇలా ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి. మంచి ఎక్కువ వాడే గిన్నెకైతే పెట్టుకోవాలి. పేనంకైతే మంచిగా వస్తుంది. దీన్ని మంచిగా అప్లై చేసుకొని దోరగా కాల్చుకోవాలి. కొంచెం వాటర్ చల్లుకోవాలి. పైన వాటర్ చల్లుకొని మూత పెట్టేసుకుంటే మనకు పిండి అనేది మంచిగా ఉడుకుతుంది. సోరకాయ సర్వపిండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. మిగిలిపోయినా కూడా ఒక డబ్బాలో వేసి స్టోర్ చేసుకుంటే తెల్లారి ఛాయలు వేసుకొని తింటే కూడా సూపర్గా ఉంటుంది. ఎవరైనా ట్రై చేయకుంటే ట్రై చేయండి. బియ్యం పిండితోటి ఈజీగా హెల్దీగా ఉంటుంది. చిన్న పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. మా చిన్నోడైతే హాఫ్ తినేసిండు. ఇప్పుడు ఎట్లుంది నానా? సూపర్ ఉంది. థ్యాంక్ యూ నానా.